రామ్ అని పేరు రాసినా కూడా ఆ రాళ్లు సముద్రంలో ఎందుకు మునిగిపోయాయో మీకు తెలుసా? హనుమంతుడి ప్రియురాలు ఎవరో మీకు తెలుసా? రావణుడికి ఒక కూతురు ఉండేది. ఆమె పేరు సువర్ణమత్స్య కన్య. ఆమె సగం శరీరం మనిషిలా, సగం శరీరం చేపలా ఉంటుంది. సువర్ణమత్స్య కన్యకి తన తండ్రి రావణుడు అంటే చాలా ఇష్టం. రామసేతుని నిర్మించడం మొదలు పెట్టగానే రావణుడు తన కూతురుని పిలిచి, నేను ఒక అమ్మాయిని ప్రేమించి గౌరవంగా మర్యాద ఇచ్చి లంకకి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఆ రాముడు నన్ను మోసం చేసి చంపడానికి సేతు నిర్మిస్తున్నాడు. అమ్మా, నేను ప్రేమించడం తప్ప? అతను నన్ను చంపి నా ప్రియురాలుని బంధిస్తాడు. సువర్ణ, ఆ సేతుని ఎలాగైనా నువ్వు నాశనం చెయ్యి, లేదంటే నా మరణం తథ్యం అని నాటకం వేస్తాడు. తన తండ్రి తన కళ్ళ ముందే ఏడవడం చూసి సువర్ణమత్స్య కన్య తట్టుకోలేకపోతుంది. వెంటనే సముద్రంలోకి దూకి సరి వేగంగా రామసేతు వైపు వెళుతుంది. వానరులు రాళ్ల మీద శ్రీరామ్ అని రాసి సముద్రంలోకి వేసి ఒక వంతెనలాగా కడుతూ ఉంటారు. సుగ్రీవుడు రాళ్లు వేస్తూ ఉంటాడు, కానీ అవి మాయమైపోతూ ఉంటాయి. అరే, ఇవి ఎలా మాయమైపోతున్నాయి అని మళ్ళీ మళ్ళీ వేస్తారు, అవి కూడా మాయమైపోతూనే ఉంటాయి. అయ్యో, రాముడి పేరు రాసినా కూడా మునిగిపోతున్నాయి అని కంగారు పడి హనుమంతుడికి చెబుతాడు. హనుమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలోకి దూకుతాడు. మునిగిపోయిన రాళ్ల కోసం మరింత లోతుకు వెళతాడు. హనుమంతుడు సముద్రం లోపల జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. శ్రీరామ్ అని రాసి వేసిన రాళ్ళని సముద్రములో నివసించే లక్షల జలకన్యలు కలిసి లాగుతూ ఆ రాళ్ళని తీసుకుని వెళుతూ ఉంటారు. హనుమంతుడు వాళ్ళ వెనకాలే వెళతాడు. వాళ్ళు అందరూ ఆ రాళ్ళని వాళ్ళ రాణి అయిన సువర్ణ మత్స్యకన్య దగ్గరికి తీసుకుని వెళతారు. అప్పుడు హనుమంతుడు, ఓ మత్స్యకన్య, ఎందుకు ఈ రాళ్ళని తీసుకుని వస్తున్నారు? ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు సువర్ణ మత్స్యకన్య హనుమంతుడిని చూసి ప్రేమలో పడిపోతుంది. నేను రావణుడి కూతురిని, మీరు నా తండ్రిని మోసం చేసి చంపాలి అనుకుంటున్నారు, అందుకే మిమ్మల్ని ఆపడానికి ఇలా చేస్తున్నాను అని చెప్పగా, రాముడికి జరిగిన అన్యాయం గురించి హనుమంతుడు ఆ మత్స్యకన్యకి చెప్పగానే, అయ్యో, నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడి ఆ రాళ్ళని మళ్ళీ ఎక్కడి నుండి తెచ్చారో అక్కడే పెట్టేస్తుంది. ఆ తరువాత సువర్ణ మత్స్యకన్య హనుమంతుడిని నన్ను వివాహం చేసుకోమని అడగగా, నన్ను క్షమించు, నేను ఈ జన్మకి ఆ జన్మ బ్రహ్మచారిని అని చెబుతాడు. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై హనుమాన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.